శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, అందులో ఇప్పుడు ఈ మాసంలో ఈ జన్మలో ఉన్న రవి వెళ్ళి మళ్ళీ ఈ ద్వితీయంలోకి చేరడం అనేది జరుగుతోంది. కాబట్టి కాస్త కొంచెం ఆర్థిక విషయాల్లో ఆచితూచి అనేది తప్పకుండా వ్యవహరించాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు ప్రతి పనిని కూడా కూలంకుషంగా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుటుంబ స్థానంలో 2 పాపగ్రహాల యొక్క కలయిక కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, పెద్దవారితో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది మంచిది. ఎందుకంటే వాదనలు కానీ అనవసరమైన వాదనలే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి కనబడుతోంది. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం లభించే అవకాశం అనేది ఈ మాసంలో కనపడుతోంది. లేదా ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో కాస్త స్థాయి పెరగడం, లేదా వీళ్ళకి కష్టపడిన దానికి మంచి గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం, లేదా ఆల్రెడీ కొనుగోలు చేసిన ఆస్తుల యొక్క విలువలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చతుర్థాధిపతి అయిన కుజుడు వచ్చి వీళ్ళకి లాభస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ చతుర్థ స్థానం సహజంగా మనం తల్లి, ఉద్యోగం, తల్లి, వాహనము, గృహయోగము, కుటుంబము, ఇవన్నీ మనం చెప్తాం. కాబట్టి దీని కారకుడైన యొక్క కుజుడు వీళ్ళకి యొక్క ఉచ్చస్థానంలోకి రావడం వల్ల వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎందుకంటే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి కుజుడు ఉచ్చస్థితి వీళ్ళకి నిజం చెప్పుకోవాలంటే, కాబట్టి అలాంటి ఉచ్చస్థితి కారకుడైన కుజుడే ఇక్కడ వీళ్ళకి జన్మలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఎప్పుడైతే సంతానపరంగా కూడా వీళ్ళకి కాస్త సంతానపరంగా కానీ చూసుకుంటే సంతానాలు దూర ప్రదేశాలకు వెళ్ళడం, వాళ్ళకి నచ్చిన చదువులు చదువుకోవడం, లేదా వాళ్ళకి నచ్చిన చదువుల కోసం దూరంగా, కుటుంబానికి దూరంగా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు, ముఖ్యంగా ఇక్కడ ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించినవి అయితే కాస్త మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గొడవలు కావచ్చు, వాదనలు కావచ్చు, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని మెప్పించి వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు గతంతో కానీ వీళ్ళు పోల్చుకుంటే ఈ మాసంలో కాస్త కొంచెం పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా లోటుపాటులు, అవి ఆర్థికపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు,
ఏ రకంగానైనా సరే ఆ లోటుపాట్లన్నీ తెలుసుకుని ఈ ఎదురు దెబ్బలు ఏవైతే తగిలాయో అవన్నీ కూడా వీళ్ళకు అనుభవంగా మార్చుకొని ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న వాదనలు అయ్యే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ పదవి వస్తే ఆ పదవి, లేకపోతే ఎంతవరకు మనని ఎదురువాళ్ళు గుర్తిస్తున్నారు, ఇవి చూసుకుని కామ్గా ఉండడం అనేది మంచిది. లేకపోతే అనవసరమైన వాదనలకు వెళితే మనకుండే గౌరవాన్ని ఈ యొక్క రాశి వాళ్ళు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాదనలకి వాటికి మాత్రం దూరంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవడం, అలాగే ఆదిత్యహృదయ పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా తప్పనిసరిగా వీళ్ళు ఈ మాసం అంతా కూడా చేసుకోవాలి. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే. కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు. అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాడి యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుని యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.